మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ డాకు నాయక్ ఆధ్వర్యంలో పాలక మండలి పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవి విరమణ చేస్తున్నందున కమిషనర్ సత్కరించారు. ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులు మాట్లాడుతూ 5 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశామని, మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే మల్లారెడ్డి సహకారంతో జవహర్ నగర్ బాగా అభివృద్ధి చెందిందని తెలిపారు. 2 సంవత్సరాలు కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్పొరేటర్ వారి సొంత నిధులతో ప్రజలను కాపాడుకున్నామని, అంత విపత్తును ఎదుర్కొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో ముందుకు సాగించామంటే గర్వంగా ఉందని పేర్కొన్నారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలిచి ప్రజలకే అవసరం వచ్చినా అండదండగా నిలుస్తామని స్పష్టం చేశారు. పాలక మండలి సభ్యులు అందరూ కలిసిమెలిసి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగినందుకే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని ముందుకు సాగగలిగామని అన్నారు. మమ్మల్ని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ మిగిలి ఉన్న కొన్ని పనులను కమిషనర్ త్వరితగా పూర్తి చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు సన్మాన సభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్పొరేటర్స్కి, కోఆప్షన్ సభ్యులకు, అధికారులకు, మున్సిపల్ స్టాఫ్కు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే కార్పొరేటర్స్ అందరికీ పేరు పేరున నా పదవి, ఈ మేయర్ పదవికి సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్క కార్పొరేటర్స్కి పాదాభివందనం. ఎందుకంటే నా జీవితంలో నేను మా కోటేష్ గౌడనే హీరో అని చెప్పుకుంటా. ఏ పదవికి వెళ్ళాలన్నా కానీ 2 డేస్లో వెళ్తాడు, బీఫామ్ తీసుకొస్తాడు. కింది స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి మా కోటేష్ గౌడ్. నా జీవితంలో ఏదన్నా కూడా మా కోటేష్ గౌడే. కాబట్టి మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా కమిషనర్ గారికి, అధికారులకు, మా కార్పొరేటర్స్ కానీ, కోఆప్షన్ సభ్యులు కానీ ఎవరు వచ్చినా కూడా మీరు సపోర్ట్ చేయాలని తెలియజేసుకుంటూ మీకు అందరికీ ఎందుకంటే పదవులన్నీ లేవు అని ఎవరు అబ్జెక్షన్ చేసినా కానీ ఫస్ట్ ఇంపార్టెన్స్ మా కార్పొరేటర్స్కి ఇవ్వండి. అదేవిధంగా నేను ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ కానీ, కోఆప్షన్ సభ్యులకు కానీ ఎవరికైనా ఇబ్బందిగా కలిగించి ఉంటే నాకు తెలిసి ఎవరికి ఇబ్బంది పెట్టలేదు, వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టలేదు, పదవి పరంగా కూడా ఇబ్బంది పెట్టలేదు. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవ కమిషనర్ గారికి, అదేవిధంగా మేయర్ మేడం గారికి, డిప్యూటీ మేయర్ గారికి, నా తోటి కార్పొరేటర్స్కి, కోఆప్షన్ మెంబర్స్కి, స్టాఫ్కి అందరికీ నమస్కారం. ఇదే రోజు మేము 2020లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 5 ఇయర్స్ అందరితో కలిసి మెలిసి ఒక ఫ్యామిలీ 5 ఇయర్స్ జర్నీ చేసాం. అందరితో కలిసి ఒక ఫ్యామిలీ లాగా మేము ప్రతి వార్డుకి డెవలప్మెంట్ అయింది, కాలేదని కాదు. సార్ చెప్పినట్టు కొన్ని HMD వర్క్స్ రాలేదు కాబట్టి కాలేదు, అది ఎప్పటికైనా తర్వాత జరుగుతుంది అని ఆశిస్తున్నాం. తోటి మాకు స్టాఫ్ కమిషనర్ గారు వచ్చినాం, ఇది పెద్ద రికార్డ్ మాకు. మా 5 ఏళ్ళలో 10 కమిషనర్లు మారారు, కానీ మంచి కమిషనర్ వచ్చేటప్పటికి మనం వెళ్ళిపోతున్నాం. కానీ మనం అందరూ అంటున్నారు అయిపోయింది అంటున్నారు, కానీ మనం వెళ్ళేది ఎక్కడికి లేదు. మళ్ళీ ఎలక్షన్ వరకు మనమే ఉంటాం, మన కింద అన్ని జరిగితే స్పెషల్ ఆఫీసర్ ఉంటారు. మళ్ళీ ఇదే 28 అయితే మనమే ఉంటాం, మన ప్రజలు ఎన్నుకుంటారు. మన ఫ్యామిలీ ఎక్కడికి లేదు. రాజకీయ పరంగా కాదు, ఒక ఫ్యామిలీ. మనం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కాదు, నేనేదో ఫ్యామిలీలో భావిస్తాను. అందరినీ మీకు అందరికీ తెలుసు, అందరిని ఎలా పిలుస్తాను నేను, ఎలా మీ అందరితో ఉంటాను. ఇదే విధంగా మళ్ళీ అవకాశం వస్తే నాకు కాదు మనందరికీ ఇదే విధంగా ప్రజలు ఉన్నారు మనకి. ఎక్కడైనా 10 మంది ఉంటా ఎట్లానే ఉంటారు మనకి, అది సహజం. కుటుంబంలోనే ఒకరిలాగా ఉంటారు. ఇది రాజకీయాల్లో పక్కా ఉంటారు. మనకేంటంటే నాకు స్పెషల్గా రాజకీయం అన్నది అంత తెలియదు, మీ అంత రాజకీయం తెలియదు. కానీ కొంచెం ఈ రాజకీయంలోకి వచ్చింది కూడా మేము మా దేవేంద్ర సార్ మనందరి గురువు అనుకుంటున్నాను, అందరిది అంటున్నాను. నాకైతే ఆయనే రాజకీయ గురువు. తర్వాత నరసింహరావు గారు, తర్వాత మళ్ళా శంకరాచార్య, తర్వాత శ్రీనాథ్, పెద్దవాళ్ళందరితో కలిసి నడుస్తున్నాను. మా క్లాస్మేట్, మా ఫ్రెండ్ రాజశేఖర్ అన్న గారు ఎడ్యుకేటెడ్గా నాకు సాయం చేసి రాజకీయం ఎలా చేయాలని చెప్పి ఆయనే కొంతవరకు. పేరున అందరికీ మధుబాయ్, బాబాయ్, ఫారూక్ అంకుల్, కోటేశ్వర, సీనిరెడ్డి భయ్య, సాయి, రవణ, మా నాగార్జున, 4th నెంబర్ బాయ్ రాజా గారు, నవీన్ బాయ్, తమ్ముడు నవీన్, గండి బాబాయ్, మా తమ్ముడు శ్రీకాంత్, బాబు,
సతీష్ తమ్ముడు, మా వదినలందరికీ, పిన్నిలకి ఒకటే అందరి పేర్లు చెప్పలేదు. ఓకే, మా లల్లిమాటి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ జర్నీ ఇలాగే సాగాలి ముందుకి. మా వేణు తమ్ముడు ఏదున్నా ఇలాగే సాగాలి. స్టాఫ్, స్పెషల్లీ స్టాఫ్, మా మేనేజర్ గారు ముందు ఉండిపోయారు, మళ్ళీ ఇక్కడికి వచ్చారు. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చారు. నేను అంటున్నాను కదా, మన స్టాఫ్ మంచిగా ఉన్నప్పుడు మనకి ఇంకా టైం లేకుండా మా డిఈ గారు, ఏఈ గారు ఎంత సంతోషించారు మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మంచి డిఈ వచ్చారు, మంచి కమిషనర్, మంచి ఆర్ఓ గారు వచ్చారు. సంగీత మేడం ఇవాళ చాలా స్పెషల్గా ఉంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ అందాలో లేదు తెలియదు కానీ షీ లుకింగ్ గుడ్. ఆల్ ది బెస్ట్ మా. అంతే అంతే స్టాఫ్గా మా శాంతమ్మ ఆంటీ కానీ, కృష్ణబాబాయ్ కానీ, కృష్ణప్ప గారు, పెద్దవాళ్ళందరూ, పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా సహాయం చేస్తారు. ఇదే విధంగా ముందు కూడా ఇలా కొనసాగుకుంటూ అందరూ కలిసిమెలిసి ఉందాం. అవకాశం వస్తే మళ్ళీ కొనసాగుకుంటూ అందరూ ఉండాలని చెప్తూ మనస్ఫూర్తి కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కమిషనర్ గారికి నమస్కారం. నాతోటి కార్పొరేటర్లకు అందరికీ నమస్కారం. అక్క వాళ్ళకి ఇట్లా ప్రతి ఒక్కరికి, కోఆప్షన్ వాళ్ళకి నమస్కారం. డిప్యూటీ మేయర్ గారికి, నాతోటి కార్పొరేటర్స్ అందరికీ, కోఆప్షన్ మెంబర్స్కి, గౌరవ మేనేజర్ గారికి, మన మున్సిపల్ స్టాఫ్ అందరికీ నా యొక్క నమస్కారము. ఈ 5 ఏళ్లలో చాలా పనులైనాయి, చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా మనకు హెచ్ఎండి వర్క్ కొద్దిగా నాకు మిగిలి ఉంది. దయచేసి కమిషనర్ గారు కొద్దిగా కోఆపరేషన్ చేసి నాకు ఆయన వర్క్స్ అందరికి ఇప్పిస్తే కూడా చాలా ధన్యవాదాలు. ఈ 5 ఏళ్ళు తొందరగా గడిచిపోయినాయని నేను అనుకుంటున్నా. ఇంకా పనులు చేసేది ఉండే కానీ ఇంకా పూర్తి చేయలేకపోయినాము. ముఖ్యంగా మన శానిటేషన్ వాళ్ళు, ఇక్కడ స్టాఫ్, వీళ్ళందరూ కూడా ఇక ముందు కూడా మాకు అన్ని రకాలుగా సహకరించాలని కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. మేయర్ గారికి, అలాగే డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, మాజీ మేయర్ గారికి, కార్పొరేటర్స్ అందరికీ, అదేవిధంగా కోఆప్షన్ మెంబర్స్కి అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్గా నేను ఇక్కడ నిలబడ్డాను అంటే నేను కాదు, వెంకన్న గారు అని చెప్పేసి మా మావయ్య. ఆయన అయితే మీ అందరికీ ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. నేను ఎక్కువ అందరితో మాట్లాడేదాన్ని కాదు, కొంచెం తక్కువ ఇంట్రోవర్ట్ లాగానే ఉండేదాన్ని. అనివార్య కారణాల వల్ల ఏంటంటే మాకు రిజర్వేషన్ ప్రాబ్లం వల్ల నేను పిక్చర్లోకి రావాల్సి వచ్చింది. కొంచెం అయినా కూడా ఏంటంటే నాకు అసలు జీరో నాలెడ్జ్, రాజకీయం అంటే ఏంటో తెలియదు. ఈవెన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే కూడా నాకు తెలీదు. విలేజ్లో మేము ఒక గ్రామ పంచాయతీలో చిన్న విలేజ్లో ఉండేదాన్ని. ఈ 5 ఇయర్స్లో ఎంత నేర్చుకున్నానంటే మేబీ నేను ఎక్స్ప్రెస్ చేయలేదు ఎప్పుడు, కానీ చాలా నేర్చుకున్నా. అసలు మున్సిపాలిటీ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, ఈవెన్ ట్యాక్స్లు కట్టడం కానీ అలాంటివి కూడా నిజంగా తెలియదు. నేను ఒప్పుకుంటున్నాను. చాలా నాలెడ్జ్ ఇచ్చింది నాకు ఈ జవహర్ నగర్ మున్సిపాలిటీ. అదేవిధంగా మెయిన్ ఏంటంటే అందరూ కూడా ఒక చెల్లిలాగా, ఒక కూతురులాగా, అన్న వాళ్ళు అయితే కొత్త లేదు పాత లేదు, రామ్మ కూర్చోరా అని చెప్పేసి చాలా మంచి రిసీవ్ చేసుకునేవాళ్ళు. అందరికి కూడా కృతజ్ఞతలు అన్న. ఎక్కడున్నా మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి, ఎందుకంటే అంకుల్ కొంచెం ఎక్కువే కష్టపడ్డారు. పేద కుటుంబంలో ఉన్నారు, రిజర్వేషన్ కూడా ఎస్సీ, అంటే అది అంత ఈజీ కాదు రాజకీయంలోకి రావడం అనేది. దాన్ని కూడా గుర్తించి మల్లారెడ్డి సార్ కానీ, తర్వాత మాకు హెల్ప్ చేసిన శ్రీన్ అంకుల్ కానీ, అప్పుడున్న మేయర్ గారు కానీ, వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డిప్యూటీ మేయర్ గారికి, ఇక్కడ ఉన్న నా తోటి కార్పొరేటర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి, కోఆప్షన్ మెంబర్స్కి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 5 ఇయర్స్ ఇంత తొందరగా అయిపోతుందని అనుకోలేదు, కానీ బాధగా ఉంది. పర్లేదు, నెక్స్ట్ రావాలంటే దిగాల్సిందే. థ్యాంక్ యూ. వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు కమిషనర్ గారికి, మరియు మనకు ఎన్నో పనులలో అన్ని విధాలుగా సాయం చేసిన మన మేయర్ గారికి, మరియు డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్లకు, కోఆప్షన్ మెంబర్లకు అందరికీ ఈ వీడ్కోలు శుభాకాంక్షలు తెలియజేస్తూ
మనము ఇన్నాళ్ళు అందరం కలిసి మెలిసి మంచిగా డెవలప్మెంట్ చేసుకున్నాము. కానీ ఒక్క 2 సంవత్సరాలు కార్పొరేటర్గా లేకుండా పోయాం మనం. ఎందుకంటే కరోనా వచ్చి 2 సంవత్సరాలు మన జేబులోకి వెళ్ళి పైసలు పెట్టుకుంటూ ఎలాంటి నిధులు లేకుండా కానీ మనకు వచ్చిన సాలరీలు కూడా మనం తీసుకోకుండా ప్రజలకు సేవ చేసుకున్నాం. అది చాలా సంతోషకరం. మరియు ఒక్క 2 సంవత్సరాలు మాత్రమే ప్రజలకు సేవ చేసుకున్నాం, డెవలప్మెంట్ చేసుకున్నాం. మంచిగా ప్రజలు కూడా మనల్ని ఆదరించారు, అభిమానిస్తున్నారు. ఇంకా వీళ్ళే ఉంటే బాగుండు అనే రీతిలో మనం పనులు చేసుకున్నాం. 1 సంవత్సరం ఎలక్షన్లు వచ్చేసి అవి అందులోనే ఆగిపోయినాయి. తర్వాత మనం ఏం చేసుకోలేకపోయినాం. అదొక బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక ముందు కూడా మనం సేమ్ ఇదే వస్తే జవహర్లాల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే మళ్ళీ గెలిచి ప్రజలకు ఎన్నంటూ ఉంటూ వాళ్ళకు మనం మళ్ళీ సేవలు చేసుకుంటామని కోరుకుంటూ ఈ సమావేశానికి ఏర్పాటు చేసిన కమిషనర్ గారికి మరియు మున్సిపల్ సిబ్బందికి నా ధన్యవాదాలు. శ్రీనాథ్కి, నా కమిషన్ సార్కు, నా యొక్క కార్పొరేటర్ కోచర్కు నా యొక్క నమస్కారాలు. ఈ కార్పొరేటర్ 5 సంవత్సరాలు గడిపినందుకు చాలా సంతోషం ఉంది. ఇప్పుడు దీనందుకు బాధగా ఉంది. మీరు ఎమ్మడి తిరిగినందుకు చాలా ఎంజాయ్ చేసినాము. కార్పొరేటర్ దీని బాధగా ఉంది. కానీ మళ్ళా ఎలక్షన్లు రావాలని కోరుకుంటున్నాము. నా యొక్క నమస్కారం అయితే ఇక్కడ వచ్చిన పెద్దలకి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అలాగే ఈ వేదికను అలంకరించిన మన ఈ ప్రోగ్రామ్ చేసి మన కమిషనర్ గారికి, అలాగే మున్సిపల్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్గా మనం 5 years అయితే కంప్లీట్ చేసుకున్నాం. ప్రశాంతంగా ఎలాంటి గొడవ లేకుండా, ఎలాంటి ఏం లేకుండా అందరూ ఒకలాగా కలుపుకొని చేసుకొని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకొని, అలాగే మన అన్న చెప్పినట్టు మల్లారెడ్డి సార్ వల్ల మనకు 100 కోట్లు వచ్చి డెవలప్మెంట్ చేసి జవహర్ మేము రాకముందు నేను చిన్న ఉన్నప్పుడు జవహర్ అంటే నా తొలి మెట్లు అయితే నా పొలిటికల్ కెరీర్లో నేను రావడం ఫస్ట్ టైం ఈ యొక్క కార్పొరేషన్తోనే నేను రావడం జరిగింది. నేను రాకముందు జవహర్, నేను వచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత జవహర్ చాలా డిఫరెన్స్ అయింది. అందరు ఫస్ట్ స్పెషల్లీ ఒకసారి మల్లారెడ్డి సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. మమ్మల్ని అవకాశం ఇచ్చి మాకు ఇలా కార్పొరేటర్ చేసినందుకు, టికెట్లు ఇచ్చి అందరికీ అవకాశం ఇచ్చి, రాజకీయ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే మీ అందరితో పాటు ట్రావెల్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముందు ఇంకా వచ్చే రోజుల్లో కూడా మళ్ళీ ట్రావెల్ చేస్తాం. మీరు ఎవరైనా కావచ్చు, అన్ని కలిసి పని చేసుకుందామని కోరుకుంటాం. ఇంకా జవహర్ని చాలా డెవలప్ చేసుకుందామని కోరుకుంటాం. థ్యాంక్ యూ. మనందరికీ సన్మాన కార్యక్రమం అంటే మనం ఈ యొక్క పదవీ కాలం 5 సంవత్సరం ముగించుకున్న సందర్భంలో మనకి మున్సిపల్ సిబ్బంది, మన కమిషనర్ గారు, మన డిఈ గారు, ఆర్ఓ గారు, మేనేజర్ గారు, అకౌంటెంట్ సంగీత గారు, కృష్ణప్ప గారు, కృష్ణన్న గారు, ఎల్లమ్మ గారు, సారీ అందరి పేరు తీసుకోలేకపోతున్నారు, కానీ మీరందరూ కలిసి మాకు ఈ యొక్క ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క సందర్భంలో నేను గుర్తు చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి మల్లారెడ్డి గారు. ఇందాక సతీష్ అన్న చెప్పినట్టుగా మనందరికీ ఆయన టికెట్ ఇవ్వడం, ఆఫ్కోర్స్ కొంతమంది ఇండిపెండెంట్ కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు, కానీ మనందరికీ మ్యాక్సిమం ఆయన టికెట్ ఇవ్వడం వల్ల మనకి ఒక అవకాశం దొరికింది. సో నా ఒక కెరియర్లో ఇది మొట్టమొదటి పదవి నాకు ఇది. సో చాలా సంతోషంగా ఉంది ఈ పదవి నేను తీసుకొని ప్రజలంతా నమ్మి నన్ను గెలిపించి ఈ యొక్క స్థానంలో నిలబెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ యొక్క 5 సంవత్సరాలు మనం కేవలం 2 సంవత్సరాలే చేసాం, 2 సంవత్సరాలే చేసాము. 2 సంవత్సరాలు మనం కరోనా తీసేసుకుంది, 5వ సంవత్సరం మొత్తం అవిశ్వాసం తీసేసుకుంది. సో మనం చేసింది మొత్తం పదవీకాలం అని చెప్పాలంటే 2 సంవత్సరాలు. బట్ స్టిల్ చేసిన అచీవ్మెంట్ మనకి పై నుంచి కేసీఆర్ గారు, మరి మన లెవెల్లో మన మల్లారెడ్డి గారు మనకు అంత నిధులు ఇచ్చి సపోర్ట్ చేసినందుకు మనం ఈ యొక్క 2 years అయినా కూడా ఎంతో సక్సెస్ఫుల్గా చేసుకున్నాము. అదేవిధంగా మనకి మొదటి 4 సంవత్సరాలు మేయర్గా కావ్య గారు ఉన్నందుకు, ఆమె కూడా ఎన్నో విధాలుగా మనకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చివరి 5వ సంవత్సరంలో మేయర్ శాంతి గారు ఉన్నందుకు, అదేవిధంగా 5 సంవత్సరాలు డిప్యూటీ మేయర్ శ్రీనాథ్ ఉన్నందుకు, వీరందరి సపోర్ట్తో మనం చాలా పనులు చేయగలిగినాము. సో అఫ్కోర్స్ ఈ విషయంలో ఏం తగ్గులేదు. మనం అందరం ఎన్ని విధాలుగా గొడవ పడ్డా కూడా, కౌన్సిల్లో ఎన్ని విధాలుగా అరుచుకున్నా కూడా, మనం కౌన్సిల్ నుంచి బయటికి వెళ్ళగానే ఒక బ్రదర్ సిస్టర్ లాగా, అక్క చెల్లెల్లాగా
చక్కగా ఉన్నాము. ఈ యొక్క 5 సంవత్సరాలు ఎన్ని ప్రస్పదాలు వచ్చినా కూడా డెవలప్మెంట్ విషయంకి వచ్చే వరకు ఒక్క మాటగా మనం ముందుకు వెళ్ళాము. సో ఆ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ పదవీ కాలంలో మనం ఎన్ని అవకతవకలు ఫేస్ అయినా కూడా అది కేవలం రాజకీయంలో ఒక భాగంగా నేను భావిస్తున్నాను. సో దానిలో మన హార్డ్ ఫీలింగ్స్ ఏం లేదు. ఇవన్నీ లేకపోతే రాజకీయం చేసినట్టు కూడా కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ సహకరించినందుకు. ఈ యొక్క ప్లేస్లో, ఈ యొక్క స్థానంలో మనం మన వార్డులో తిరిగి చూస్తే మనం 5 సంవత్సరాల పదవి ఉండగా మనం ప్రజలకు సేవ చేసుకున్నాం. కానీ ఎలక్షన్స్ కంటే ముందు కూడా మన అదే ఏ వార్డులో అయితే మనం పోటీ చేయాలనుకున్నామో అక్కడ కూడా మనం మట్టేయడమో లేకపోతే ఇంకా కొన్ని పనులు చేయడం మనం జరిగింది. సో 5 సంవత్సరాలతో మనకి ఏం అయిపోలేదు. ఇక మీదట కూడా ఏవైతే మనం ఆ 3 సంవత్సరాలు మిస్ అయినామో ఆ 3 సంవత్సరాలు మన బాధ్యత అనుకుంటా ఇంకా 3 సంవత్సరాలు కూడా మనం కార్పొరేటర్ అనుకుంటూనే పబ్లిక్కి సేవ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏంటి, ఇది స్టార్టింగ్ ఇది ఎండ్ పాయింట్ అనేసి ఇది రన్నింగ్ రేస్ కాదు. మనకి కార్పొరేటర్ కాక ముందు కూడా బాధ్యత పబ్లిక్ పరంగా ఉండింది. కార్పొరేటర్ అయిపోయిన తర్వాత కూడా మనల్ని ఒక నమ్మకంతో గెలిపించారు. వాళ్ళ నమ్మకంని కేవలం ఈ 5 సంవత్సరాలే కాదు కానీ ఇక మీదట కూడా మనం బాధ్యతగా తీసుకొని దాన్ని కొనసాగించాలి. లీడర్ అనే వాళ్ళు ఎప్పుడు లీడర్గా ఉండాలి, అందరికీ ఆదర్శంగా నిలబడాలనేసి నా ఒక కోరిక. ఈ యొక్క కార్యక్రమంని అందరూ వచ్చేసి ఈ యొక్క హ్యాపీగా మీ అందరు ఫేసెస్ చూస్తే నాకు సంతోషం అనిపిస్తుంది. మరొకసారి మనం అందరం మీ రూమ్లో కూర్చోకపోవచ్చు ఒక కౌన్సిల్ సమావేశం కానీ ఐఎమ్ ష్యూర్ దీని తర్వాత మనకు కూడా వేదికలు వేరేగా ఉంటాయి. అక్కడ కూడా మనం అందరం కలిసిమెలిసి ఇంకా చాలా మంచి కార్యాలు చేసేది ఉంది. ఇందులో సంతోషం ఏంటంటే నా స్టూడెంట్స్ అయిన ఇద్దరు మన శ్రీకాంత్, నిహారిక వీళ్ళిద్దరు నాతో సమానంగా కూర్చొని ఒక కార్పొరేటర్ కూర్చున్నందుకు స్పెషల్ కుడోస్ టు యూ బోత్. సో ఐఎమ్ సో మచ్ సో థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాకు ఎలక్షన్ కంటే ముందు చాలా మటుకు ఎవరు తెలియదు. లలిత, శోభక తప్ప నాకు మిగతా శ్రీవాణి తప్ప పర్సనల్గా ఎవరు పరిచయం లేరు. కానీ ఈ యొక్క ఎలక్షన్ తోని మంచి సిస్టర్స్ దొరికిండ్రు, మంచి బ్రదర్స్ దొరికిండ్రు అనేసి ఈ యొక్క సారీ రాజన్న మర్చిపోయినాను. రాజన్న నేను స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి నాకు రాజన్న పరిచయము. సో ఆయన మా పేరు చెప్పలేదు అనేసి ఆయన స్పెషల్ నమస్తే పెడుతున్నాను. మీ అందరు పరిచయం కాకముందు నాకు రాజన్న తెలుసు. హీఈస్ బీన్ మై బాస్కెట్బాల్ కోచ్. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు నాకు ఏదో రకంగా పరిచయమే ఉన్నారు. మీరందరూ నాకు ఈ రకంగా మరొక్కసారి పరిచయం అయ్యారు, రాజకీయంగా పరిచయం అయ్యారు. వేణు తమ్ముడు అయిన అయితే ఏంది, గండి రామచంద్ర అన్న అయితే ఏంది, మన సుబ్రహ్మణ్యం అయితే ఏంది, మన బాబు ఎట్ల సీన్ అన్న వాళ్ళ బాబు మా బాబు సేమ్ క్లాస్. సో ఈ రకంగా లలిత వాళ్ళ పాప మా పాప సేమ్ క్లాస్. సో మీరందరితో కూడా మా బాబు. సో ఈ యొక్క రిలేషన్ అనేది రాజకీయాలు పక్క పెడితే వీఆర్ ఆల్ టుగెదర్, వీఆర్ వన్ అనే ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. సో లెట్ us all be together. మన మొదలు అయిపోలేదు, మరొకసారి గుర్తు చేయండి. దిస్ ఇస్ రష్. థ్యాంక్ యూ సో మచ్. 5 ఏళ్ళు పదవి కాలం అయిపోయి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన కమిషనర్ గారికి, అలాగే మన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి మహిళా కార్పొరేటర్లకి, మా బ్రదర్స్ కార్పొరేటర్లందరికీ, కోఆప్షన్ సభ్యులందరికీ, మున్సిపల్ స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం 5 ఏళ్ళు కలిసిమెలిసి ఒక జర్నీ లాగా అందరూ పనిచేసుకున్నాం. అంటే ఒకరికి ఎక్కువ ఒక తక్కువ అన్నట్టు జరిగింది. మా డివిజన్లో కూడా ఒక 70% వర్క్ అయితే జరిగింది. దానికి ముందుగా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే మాది యునానిమస్గా గెలిచినాం. ఆల్రెడీ నేను ఒక బస్సీ వ్యవస్థాపకుడిని కాబట్టి అక్కడ బస్సీ వాళ్ళందరూ ఫుల్ సపోర్ట్ ఉంటారు కాబట్టి నన్ను యునానిమస్గా ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకోవాలి కాబట్టి ఈ సందర్భం కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత 5 ఏళ్ళు మనం ఎట్లా కలిసి ఈ జర్నీలో పాల్గొని జర్నీ చేసినామో ఇక మీదట కూడా ఏ సందర్భంలోనే ఎక్కడ కలుసుకున్నా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా ఆప్యాయతగా కలుసుకొని మళ్ళా ఇట్లనే మళ్ళీ ఒకసారి ఎలక్షన్ వస్తే మాత్రం అందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా. ఎందుకంటే మన ఓట్లు అనేది ఒక్క డివిజన్లో లేదు, అన్ని డివిజన్లో కలిసి ఉంటుంది కాబట్టి సపోజ్ ఒక్క డివిజన్లో మన ఓట్లు ఉందనుకోండి, వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే పాతోళ్ళం కాబట్టి మన డివిజన్లు ఉంటే వాళ్ళకు ఓట్లు ఉంటే మనం వాళ్ళకి సపోర్ట్ చేసి మళ్ళీ గెలిపించుకొని అందరు కలిసి ఇట్లనే జర్నీ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కమిషనర్ గారికి, మీ అందరికీ, మున్సిపల్ స్టాఫ్కి
మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మేనేజర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగుస్తున్నా. ఎందుకంటే మా కార్పొరేటర్ మేడం సరిగా మాట్లాడదు. ఒకసారి థ్యాంక్ యూ అయితే కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న గౌరవ కమిషనర్ గారికి, మేనేజర్ గారికి, గౌరవ మేయర్ గారికి, గౌరవ డిప్యూటీ మేయర్ గారికి, నాతోటి కార్పొరేటర్స్కి, కోఆప్షన్ సభ్యులకి, మున్సిపల్ సిబ్బందికి అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. 2020 రోజు ఇదే రోజు మండే రోజే వచ్చింది. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినాం. సేమ్ డే సేమ్ రోజు కూడా ఇదే వచ్చి మండే వచ్చింది. అందరికీ నాతోటి కార్పొరేటర్స్ కానీ ఎక్కడ మనకు అసలు డెవలప్మెంట్ మున్సిపల్ నుంచి ఏదైతే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ అయినా కానీ ఎలాంటి డెవలప్మెంట్ లేని జవహర్ నగర్ని ఇన్ని రకాలుగా రూపుదిద్ది నాపై నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మల్లారెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించి నాకు 19th డివిజన్ ప్రజల వద్దకు పంపించిండు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా నా డివిజన్ ప్రజలు వెన్నంటి నాకు సహకరించిన నా డివిజన్ ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. నన్ను ఆశీర్వదించి స్పెషల్ థ్యాంక్స్ టు మా కవితక్కకు చెప్తాను. మా కవితక్క వెంట ఉండే నేను ఈరోజు రాజకీయంలోకి రావడం, జాగృతి నుంచి వచ్చిన కనుక ఈ సభా ప్రకారంగా కూడా మా కవితక్క కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా అందరం ఫ్రెండ్లీగా ఉన్నాము. ఏ చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా అందరం మనస్ఫూర్తిగా అదే ఉన్నాము. 100% డెవలప్మెంట్ అయితే చేసినాం. ఎక్కడా లేని విధంగా జవహర్ నగర్ రూపురేఖలు మార్చిన ఘనత మన మల్లారెడ్డి సార్దే అని చెప్పుకోవచ్చు. ఆయన హయాంలోనే చాలా అభివృద్ధి రోడ్లు వేయడం జరిగింది. దయచేసి మల్లారెడ్డి సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ నాతోటి కార్పొరేటర్స్ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఈ సభకి అధ్యక్షత వహిస్తున్న కమిషనర్ గారికి, మరి అదేవిధంగా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన కార్పొరేటర్స్ అంతా ఎంతో కరోనా టైం ఎంతో కష్టపడ్డాం. దానికి ఫలితంగా మనకు జనాలు కూడా ఎంతో సహకరించారు. ముఖ్యంగా జనాలకి మనం చేసినంత పని నాకు తెలిసి అయితే గతంలో ఎవరు చేసారో లేదో కానీ మనకి ఎన్ని ఒడిదుడుకులు ఉన్నాయంటే అన్నిటినీ దాటుకొని మన ఉట్టిగానే రాజకీయం చేయలేదు, చాలా కష్టపడ్డాం. అయినా కానీ మనం అందరం పార్టీలు వేరైనా మనందరం ఒకటై ఇంతగానం మనందరం సాధించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మాజీ మన అప్పట్లో ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కిచ్చనగర్ లక్ష్మారెడ్డి గారు, మరి అదేవిధంగా అప్పుడున్న ఎంపీ ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చి నన్ను ప్రోత్సహించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మరొకసారి రేవంత్ రెడ్డి గారికి, కిచ్చనగర్ లక్ష్మారెడ్డి గారికి నా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ పేరు పేరున నేనేమన్నా కనుక మీకు ఏమైనా ఇబ్బంది కలిగించినట్టయితే మన మున్సిపల్ స్టాఫ్ కానీ కార్పొరేటర్లకు కానీ నాతోటి కార్పొరేటర్లకు కానీ ఏమన్నా తెలిసి తెలియక ఏమన్నా చేస్తుంటే సారీ చెప్తూ ధన్యవాదాలు. కార్యక్రమం చేపట్టిన ముందుగా కమిషనర్ సార్ గారికి, మున్సిపల్ సిబ్బందికి అందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. మళ్ళీ మేయర్ మేడం గారికి, డిప్యూటీ మేయర్ శ్రీనన్న గారికి, నాతోటి కార్పొరేటర్, ఆప్షన్ మెంబర్స్కి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా మనపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. 5 ఏళ్ళు అసలు నిజంగా నిన్న మొన్న అయిపోయినట్టే అనిపిస్తుంది. మా వ్యక్తిగతంగా మా విషయానికి వస్తే మాకు రాజకీయంగా పెద్ద అవగాహన లేదు. అవగాహన అంతో ఇంతో తెలిసేసరికి పదవి కాలం కాస్త అయిపోయింది. నిజంగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయితే అసలు లేదు. మా అన్న సదన్న వాళ్ళ ఇంకా కొంతమంది పెద్దల ప్రోత్సాహంతో దాంతో రాజకీయంలోకి రావడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అయితే 5 ఏళ్ళు వచ్చేసరికి ఏంటంటే 2 ఏళ్ళు అసలు మనం ఏం పని చేయలేదు, కరోనాలోనే పోయింది. ఇంకా 3 సంవత్సరాలు అసలు సాధ్యమైనంత వరకు మనం డెవలప్మెంట్ కానీ ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అసలు జవహర్ నగర్లో మన 5 ఏళ్ల కంటే ముందు అభివృద్ధి అసలు నేను మా డివిజన్లోనైతే అసలు మొత్తమే లేదు. కొంతవరకు 50% వరకు అభివృద్ధి చేయడం జరిగింది. దానికోసము సహకరించిన మున్సిపల్ సిబ్బంది వాళ్లకు ఏ విషయంలో ఈ పనుల కోసం చేయండి అని ఎవరినైనా ఇబ్బంది పెడితే దయతో క్షమించండి. సహకరించినందుకు మీకు ధన్యవాదాలు. ఇంకొకటి, కార్పొరేటర్స్ను ఎవరినైనా తెలిసి తెలియక మా ప్రవర్తన ద్వారా కానీ
ఇంకా ఎవరినైనా ఇబ్బంది పెడితే దయతో క్షమించండి. ఇంకా రాజకీయంగా కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ అది ఈ రోజుతో మర్చిపోమని నేను కోరుకుంటున్నాను. ఇంకా ముందు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ముందుకు సాగిపోదాము. మన వ్యక్తిగత రాజకీయ విభేదాలు ఉంటే ఈ రోజుతో ఇంకా వదిలేయండి. ముందు ఇన్ని రోజులు ఏ విధంగా కలిసామో ముందు కూడా అలాగే వెళ్ళిపోదాము. ఇంకా కలిసిపోదాము అంటున్నా. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఏర్పాటు చేసిన ముఖ్యంగా మేనేజర్ గారికి, అలాగే కమిషనర్ గారికి, అలాగే మున్సిపల్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నాతోటి ప్రయాణం చేసిన కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్, కోఆప్షన్ మెంబర్స్ సభ్యులకు కూడా చాలా సంతోషంగా ఉంది మనం అందరం ఇలా నిల్చోవడము. ఇంకొక విషయం, మేము ఇండిపెండెంట్గా గెలిచినాము, మాకు టికెట్ అంటూ ఏమీ లేదు, కానీ ప్రజలు చాలా ప్రోత్సహించారు మమ్మల్ని, చాలా మెజార్టీతో గెలిచినాము. అది జనాలకు చాలా రుణపడి ఉన్నాం. సగం వరకు చేసినాం, ఇంకా సగం వరకు ఇంకా వాళ్ళకి చేయాల్సింది ఉంది. ఇంకొకటి, మల్లారెడ్డి సార్ మమ్మల్ని చాలా ప్రోత్సహించేవారు. లేడీస్ కదా అనేసి మేము ఎంక అవుతుంటే ఫస్ట్ లేడీస్ ముందుకు రండి మీరు అని మమ్మల్ని చాలా, అసలు రాజకీయం అంటే ఏంటో తెలియదు మాకు, మేము సడన్గా వచ్చాము. మాకు అంత ముందు కూడా రాజకీయ పరంగా కానీ జనాల మధ్యలో కానీ తిరగడం మాకు వెళ్ళలేదు. అట్లాంటి విధంగా మనుషులం మేము. మల్లారెడ్డి సార్ ప్రోత్సాహం వల్ల మేము చాలా, అసలు మీరు ఎంతకు వెళ్ళండి అమ్మా అని ఎన్నోసార్లు నా జెంట్స్ కూడా, ఏం సార్ ఊకే లేడీస్ రమ్మంటారు మేము రావద్దా అని అలా ఘర్షణలు కూడా జరిగినాయి. మీకు లేడీసే కావాలి ఫస్ట్, మేము వద్దు అని సార్తో డైరెక్ట్ అనడం జరిగింది. అది కాక ఫండ్స్ గురించి కూడా చాలా ప్రోత్సహించారు. అసెంబ్లీ మీటింగ్లో కానీ ఎక్కడ కానీ జవహర్ నగర్ ఫస్ట్ గుండెకాయ అని చాలా కొట్లాడింది. పాత కమిషనర్ సార్లను కూడా చాలా తిట్టాడు, ఫండ్స్ రావాలమ్మా తొందరగా వర్క్ చేయండి, మీరు వర్క్ కంప్లీట్ అవుతే మళ్ళీ ఫండ్ వస్తుంది, మీరు చాలా డిలే చేస్తున్నారు, టెండర్ చేయట్లేదు అని. అది చాలా మాకు ప్రోత్సహించారు. మల్లారెడ్డి సార్కి చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే మళ్ళీ జేఎంసీ ఎలక్షన్స్ రావాలి, మనం అందరం కలిసి ఉండాలి, మనమే గెలవాలి అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముగింపు సభకు అధ్యక్షత వహించినటువంటి కమిషనర్ గారికి, మరియు మేనేజర్ గారికి, మరియు మేయర్ గారికి, అన్న డిప్యూటీ మేయర్ గారికి, మరియు నా కుటుంబ సభ్యులు, నా కార్పొరేటర్లు అండ్ కోఆప్షన్ మెంబర్లందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. సో నేను కార్పొరేటర్ కావడానికి కారణం మహేందర్ రెడ్డి, మల్లారెడ్డి సార్. వాళ్ళకి ఎప్పుడు జీవితాంతం నేను రుణపడే ఉంటాను. థ్యాంక్ యూ. జవహర్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ పదవి ముగించుకున్న కార్యక్రమ అధ్యక్షులమే కమిషనర్ గారికి, మా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మా తోటి కార్పొరేటర్లకి, మా అక్క చెల్లెళ్ళకు అందరికీ, అందరం ఒక కుటుంబ సభ్యులకు ఉన్నాము. సమస్యల కోసం అందరం పోరాడినాము. ఎవరు పోరాడినా కూడా ఎవరి డివిజన్ల సమస్యల కోసం పోరాడింది, కానీ ఎవరి వ్యక్తిగత స్వార్థాలు ఎవరికి లేవు. అందరం కూడా ఈరోజు ఇంకో విషయం చెప్పాలంటే, ఆ రోజు మనం ప్రోత్సహించి మల్లెడి సార్ దగ్గర ఒక రోజు శంకరానంద రోజు కూడా మల్లెడి సార్ ఏం చెప్పినంటే, ఇవన్నీ చిల్లర వ్యవస్థ బంద్ చేసుకొని నేను మీకు సపోర్ట్ చేస్తాను ఉన్నానని చెప్పి ప్రోత్సహించి బీఫామ్ ఇచ్చి నిలబెట్టేందుకు మహేందర్ రెడ్డి అన్నకు, మల్లెడి సార్కు నేను రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఏ రోజు పోయినా కూడా చెప్తుండే, మీరు ఇలా ఉంటే కాదు, ముందుకు వెళ్ళాలి, పరిగెడుతుండాలి, రోజు నిద్రపోతే కాదు, ఏదైనా పని చేస్తుంటేనే మనసుకి ఆలోచన వస్తుంటాయి, చేసుకుంటూ పోతారు, కానీ మనం ఎక్కడ పోతే అక్కడ వెనకబడిపోతాం అని చెప్పేసి చాలా సహకరించిండు, చాలా మోటివేట్ చేస్తుండే. ఎక్కడెక్కడ మంచి డల్ ఉంటే కూడా ఇట్లా కాదు, మీరు ఇట్లా ఉండదు ఇట్లా అని చెప్పి మోటివేట్ చేస్తుండే. సార్ ఈరోజు కూడా జవానర్ కోసం చాలా ఆలోచిస్తుండే. ఎందుకంటే సార్ మా కేటీఆర్ కలిసినప్పుడు సార్ దండం పెడితే సార్ జవానర్ పనిచేయాలి సార్ చాలా బదిలాడడం చేసింది. కాబట్టి జవహర్ వాస్తవానికి చాలామంది జనాలు కూడా ఏం చేస్తారంటే, జవహర్ నగర్ మల్లెడి సార్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయింది. అది ఏదో కష్టమో సుఖమో అందరూ పడింది కాబట్టి డెవలప్మెంట్ అయింది. కాబట్టి మనం అందరూ రుణపడి ఉండాలి. అన్నదమ్ములకు అందరూ కూడా ఏం చెప్తానంటే, జవహర్ నగర్ మున్సిపల్ సిబ్బంది కూడా బాగా కష్టపడి చేశారు. కాబట్టి ఈ రోజు మేము కార్పొరేట్ పదాన్ని ఎవరు అనుకోలేదు. రేపు పొద్దున కూడా ఫోన్ చేసి అన్న లైట్ పోయిందని అడుగుతాము, మోరీ జమని అడుగుతాము. సిబ్బంది కూడా మాకు సహకరించాలి. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ వరకు సర్వీస్ చేస్తే మళ్ళీ మేము ముందుకేస్తాం. అంటే మేము కంటిన్యూ రోజు పనిచేయాల్సిందే. అంటే ఇలా ఏదో పదవి కాలం ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ చేయకపోవచ్చాము, కానీ రేపటి నుంచి ప్రతిరోజు కూడా మాకు లైట్, మా డివిజన్ లైట్ కోసం ఫోన్ చేస్తాం, సమస్యల కోసం ఫోన్ చేస్తాం. కమిషనర్ గారు అయినా, డిఏ అయినా, ఆర్ఓ గారైనా, ఏ ట్యాక్సులు ఉన్నా ఏదున్నా మీరు ఈ రోజు వరకు మేము పదవి ఎలక్షన్ అయిన వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మాకు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకొని మా అక్క చెల్లి అందరికీ మనదమ్మకి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ధన్యవాదాలు. సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సభ అధ్యక్షుడు కమిషనర్ గారికి, అదేవిధంగా మేనేజర్ గారికి, డిఈ గారికి, నాతోటి అన్నలు కార్పొరేటర్లు, నాతోటి అక్కలకు కార్పొరేటర్కి, కోఆప్షన్స్కి, మరి అదేవిధంగా స్టాఫ్కి, మున్సిపల్ స్టాఫ్కి, ప్రతిసారి కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేస్తేనే వెంటనే డివిజన్కి పంపించి వర్క్ కంప్లీట్ చేయడం
ముఖ్యంగా స్టాఫ్కి అందరికీ కూడా శిరసి వచ్చి నమస్కారం చేస్తున్నాం. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో మనం 2 సంవత్సరాలు అయితే దాదాపు కరోనాలో చాలా నష్టపోయినాం. అయినా ప్రజలకు చాలా సేవ చేసినాం. ప్రజలు ఇంకా అనుకుంటారు, నేను ఒకటే చెప్తున్నా, రేపు జిహెచ్ఎంసీ అయినా కార్పొరేషన్ అయినా ఇందులోనే ఒక నలుగురు ఎవరో ఒక కార్పొరేటర్ అయినా సరే ఆ డివిజన్ వార్డుగా మన అందరిని కూడా ఎలక్ట్ చేసుకోవాలన్నా మీరు పెద్ద మనిషిగా మేయర్ గారు మరి డిప్యూటీ మేయర్ గారు మీరు ముందస్తు ఉంటారు. కానీ మీరు అయినా సరే ఈ 28 మందికి మీరు మర్చిపోదన్నా, మీరు ఏదన్నా మంచి చెడు మీరే చూసుకోవాలి. మన దాంట్లోనే రేపు పార్టీలు అంటే మనం కొట్లాడుకుంటాం, అదైతే కానీ ఊర్లో పొద్దులేసి మనం ముఖాలు చూసుకుంటాం. కాబట్టి మనం అందరం కూడా ఏకతాటిగా ఉండి మళ్ళా ప్రజలకు సేవ చేయాలి. ముఖ్యంగా 25వ డివిజన్లో ప్రజలు నన్ను ఇండిపెండెంట్గా గెలిపించారు. వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు. అదేవిధంగా అదే సేవ చేస్తా. నా రాజకీయం అంటే నాకు తెలియదు వాస్తవానికి. నా రాజకీయ గురువు ఇద్దరే, కొత్తూరు మల్లేష్ మళ్ళీ పల్లె కృష్ణన్న గారు కూడా ప్రోత్సాహంతో నేను రాజకీయానికి వచ్చాను. వాళ్ళని కూడా ఎప్పుడు మరవనని మీ అందరికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి కమిషనర్ గారికి మరియు మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి, నా తోటి కార్పొరేటర్లు అయినటువంటి కార్పొరేటర్లకు మరియు కోఆప్షన్ మెంబర్లకు, నా మున్సిపల్ స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా జవహర్ నగర్ ప్రజలందరికీ, ఇంత మంచి ఒక మున్సిపాలిటీలో నేను ఒక కార్పొరేటర్గా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ వేదిక ద్వారా నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నా. ఒకే వ్యక్తి, ఒకే ఒక నా లైఫ్లో హీరో అంటే శంకర్ అన్న. ఆయన నేను మిస్ అయిపోయినా ఈ 5 ఏళ్ళు పదవి చేసి. ఎందుకు మిస్ అయినా అంటే మా మధ్యలో గ్యాప్ వచ్చింది. నేను ఆయన కనబడ్డప్పుడు కూడా పక్కకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నాకు నా లైఫ్లో హీరో మా ఫాదర్ అయితే, నాకు రాజకీయ పరంగా మాత్రం హీరో మా శంకర్ అన్న. అలాగే మా నాన్న బతుకున్నప్పుడు ఒక పేరు చెప్తుండే, సీనన్నంతుడు రా సీనన్న లాంటి వ్యక్తి కింది స్థాయి నుంచి వచ్చి ఎదిగిండో మనం కూడా ఇట్లా బతకాలి బిడ్డ అని చెప్తుండే. ఏదైతే నేను గెలిచినాక నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడైనా కీసర్ నుంచి వస్తుండే స్కైలాబ్ రెడీ అని. ఆ వెహికల్ వచ్చినప్పుడు మా మిత్రుడు మనదరెడ్డి వాళ్ళ ఫాదర్ చనిపోయిండు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు డీజిల్ పోయలేని పరిస్థితి, లాస్ట్ టైం వెహికల్కి. అప్పుడు నేను కొత్తగా డీసీఎం కొన్నా. అన్న మన డీసీఎంలో తీసుకోవడం నాన్న అని చెప్పిన. ఆ టైంలో కొన్ని పరిస్థితులలో ఆ బండిని చూసినాయి, ఆ అవసరాలు నాకు తెలుసు. అప్పుడు నేను గెలవగానే ఫస్ట్ బండి చేపించి ఈ 5 ఏళ్ళు నేను సేవ చేస్తుంటే 3 సంవత్సరాల తర్వాత జ్యోతిరెడ్డి మేడం ఒకరోజు పిలిచి అడిగింది, బాబు గారు మీరు కూడా కింది స్థాయికి ఉన్నారు, పేద స్థాయి కాబట్టి కొద్దిగా మున్సిపల్ నుంచి వెళ్ళి మీకు కూడా సపోర్ట్ ఉంటుంది, మేము కొద్దిగా సపోర్ట్ చేస్తాము, మీరు వెహికల్ మాకు హ్యాండ్ఓవర్ చేయండి అని. అప్పటి నుంచి వెళ్ళి మున్సిపల్ స్టాఫ్ కూడా డ్రైవర్ పరంగా కానీ దాని మెయింటెనెన్స్ పరంగా కానీ పేరు నాదున్నా వీళ్ళందరూ నన్ను వెనంటూ ఉండి ప్రోత్సహించి ముందు నడిపించారు. ఒకప్పుడు మనము గులాబీ తోటలో గులాబీల వల్లే మనమందరం వికసించే గులాబీల వల్ల వచ్చినాం. ఈనాడు వికసించే కమలాలుగా ముందుకు పోవాలని దీని ద్వారా నేను తెలియజేస్తున్నా. మీరు తప్పుగా భావించవద్దు, పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతాయి. నేను ఈ వేదిక ద్వారా ఒకటి శంకరన్నకు ఒకరికి సారీ అన్న, నా ద్వారా నీకేమన్నా మనసు నొప్పించినట్టుంటే నాకు క్షమించానా. ఇంకెవరన్నా మన తోటి మిత్రులు కానీ ఎవరికైనా మనసు నొప్పించుంటే దయతోటి క్షమించాలని. రాబోయేది జిహెచ్ఎంసీ అయినా కానీ మరి జేఎంసీ కార్పొరేషన్ అయినా కానీ బయట వ్యక్తులు వస్తే అవకాశం లేకుండా మన కుటుంబ సభ్యులనే హీరో ఒక్కడైనా నలుగురైనా మన వాళ్ళే ఉండాలని, కలుపుకపోవాలని ఎన్నో 5 సంవత్సరాల జీవితానికి జరిపేంత అనుభవం నేర్చుకున్నాం. 2 నెలల అవిశ్వాసంలా మనిషి జీవితాలను నేర్చుకున్నాం, చదివినాం. అయినా పర్వాలేదు, మనం సాధించుకున్న కొన్ని విషయాలు ఎవరికి విభేదం లేదు. గతంలో పాలించిన వాళ్ళకు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఎంతో అభివృద్ధి చేసినాం. మళ్ళొకసారి మల్లారెడ్డి సార్కి, మహేంద్ర అన్నకు, నా లైఫ్లో మరి రాజశేఖర రెడ్డి అన్న గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఎంతో బాధ ఉంది. ఒకప్పుడు గెలిచిన రోజు ఎంతో సంతోషంగా వచ్చినాం, పోయే రోజు ఎంతో దుఃఖంతో పోతున్నాం. అదే చాలా థ్యాంక్ యూ. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, నాతోటి కార్పొరేటర్స్కి, జెంట్స్ కార్పొరేటర్స్కి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు.
ముందుగా మల్లారెడ్డి సార్కి నా ధన్యవాదాలు. ఎందుకంటే రాజకీయంలో చాలా కష్టపడ్డాం. మేము బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం చేసినప్పటి నుంచి ఉన్నాము, చాలా కష్టపడ్డాము. కష్టపడ్డా కానీ పదవులు అనుభవించడం మాత్రం ఇది ఫస్ట్ టైం. సార్ టికెట్ ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఇక్కడ నిలబడగలిగాము. అలాగే మన జవహర్ నగర్ చాలా అంటే చాలా, నా పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా అసలు చాలా కష్టాలు పడ్డాం మనం. మన మల్లారెడ్డి సార్ వచ్చిన తర్వాత జవహర్ నగర్ కోసం తన ఇల్లులాగా భావించి చాలా ఫండ్స్, ఏం కష్టపడ్డాడో ఏం చేసిండో చాలా ఫండ్స్ తీసుకొచ్చిండు. అలాగే మన మొదటి మేయర్ కావ్య గారు కూడా చిన్న పిల్లలని కూడా పక్కన పెట్టేసి చాలా అంటే చాలా తనతో, నేను ప్రతిరోజు నేను తనతో ఉన్నాను కాబట్టి చాలా కష్టపడింది జవహర్ నగర్ గురించి. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నమస్కారం. ఈ కౌన్సిల్ ముగింపు సమావేశాన్ని ఏర్పాటు చేసిన కమిషనర్ గారికి, మేనేజర్ గారికి, మున్సిపల్ స్టాఫ్కి, ఎస్పెషల్గా మున్సిపల్ స్టాఫ్ ఎల్లమ్మ గారు, అలాగే కృష్ణప్ప గారు, చంద్ర గారు, సందీప్ గారు, ఎవరైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సజావుగా సాగడానికి ఎవరైతే నిరంతరం కృషి చేశారో, అలాగే వివిధ డిపార్ట్మెంట్స్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి ఒక్కరు, ఎస్పెషల్గా శానిటైజేషన్ డిపార్ట్మెంట్ కానీ, అంటే మీరు అందరూ, మేము ఎలా కౌన్సిల్ సమావేశాలు జరిగినా కానీ మీరు నిరంతరం కృషి చేసినందుకు, మీరు లేకపోతే జవహర్ నగర్లో ఇంకొన్ని పనులు ఆగిపోయే సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీరందరూ కలిసి పనిచేసినందుకు మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రత్యేక ధన్యవాదాలు. అంటే ఇంకొకటి అంటే లీవింగ్ పాలిటిక్స్ బిహైండ్, అంటే పాలిటిక్స్ని నేను ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. అంటే అవుతూ ఉంటాయి పాలిటిక్స్లో, రాజకీయం చాలా నేర్చుకున్నాను. ఈ 5 yearsలో నాకు ఒక 20 yearsకి సరిపోయేంత రాజకీయ అనుభవం వచ్చేసింది. సో అవన్నీ లీవింగ్ బిహైండ్, కార్పొరేటర్స్ అందరికీ, కోఆప్షన్ మెంబర్స్కి, అలాగే మేయర్ గారికి, ఎక్స్ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అంటే ఇంతకు ముందు దాకా ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండే, అంటే ఇంతకుముందు తర్వాత నేను ఎమోషనల్గా కొంచెం డౌన్ అయినా. అంటే పాలిటిక్స్ అంటే నేను ఈ రాజకీయంలో వీళ్ళు నాకు శత్రువులు, వీళ్ళు నాకు మిత్రులు అని ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఇంతకుముందు ఏదైతే బాబన్న మాట్లాడినారో అన్న, ఇప్పుడు ఎంతైతే బాధపడ్డారో మేము అంతే బాధపడ్డాము. బట్ అంటే నాకు ఈ పర్సనల్గా వేణన్న కానీ, బాబన్న కానీ నాకు సొంత అన్నల్లాగానే, సతీష్ అన్న కానీ, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు రాజన్న కానీ, ఇక్కడ అంటే నేను పాలిటిక్స్ రాకముందు కూడా వీళ్ళందరూ నన్ను చూశారు. అంటే ఏదో పాలిటిక్స్లో వచ్చింది ఈ అమ్మాయికి పొగరు అని చాలామంది కూడా అనుకున్నారు. ఐ నో ఇట్. అంటే నేను ఇట్లే ఉంటాను. అంటే ఈ కార్పొరేటర్ అనేది 5 years. దీని తర్వాత కూడా ఐఎమ్ ప్రౌడ్ బికాస్ ఐఎమ్ డాటర్ ఆఫ్ శంకర్ గౌడ్. ఐఎమ్ నాట్ ప్రౌడ్ బికాస్ ఐఎమ్ కార్పొరేటర్. నేను కార్పొరేటర్ కాకుండా నేను ఇట్లే ఉండేదాన్ని. కాకపోతే పాలిటిక్స్లోకి వచ్చిన కాబట్టి ఎవరితో మాట్లాడదు, కొంచెం పొగరని చాలామంది అనుకున్నారు అనే విషయం కూడా నాకు తెలుసు. బట్ స్టిల్ నేను ఇంతే, ఐఎమ్ లైక్ దిస్. అంటే నేను చిన్నప్పటి నుంచి ఇట్లే ఉంటా. మీకు పాలిటిక్స్లో వచ్చినా కాబట్టి మీకు అలా అనిపించిందేమో. బట్ లీవింగ్ అంటే ఎవరికైనా అనుకోకుండా మనసు కష్టపెట్టున్నా మున్సిపల్ స్టాఫ్కి కానీ, కార్పొరేటర్స్కి కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికైనా తెలియకుండా నేను ఏదైనా మాట్లాడి మీ మనసును ఒప్పించుంటే మాత్రం దయచేసి నన్ను ఏమనుకోకండి. నేను మీకన్నా చిన్నదాన్ని కాబట్టి క్షమించేసేయండి. థ్యాంక్ యూ. మన కౌన్సిల్ మెంబర్ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, కార్పొరేటర్ కానీ, నాతోటి కోఆప్షన్ మున్సిపాలిటీ స్టాఫ్ పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారము. 2014లో నేను వార్డ్ మెంబర్గా ఎలెక్ట్ అయినా, 2019లో దిగిపోయినా, 2020లో మళ్ళీ కోఆప్షన్ మెంబర్ అయినా, ఇప్పుడు దిగిపోతున్నా. నాతో పాటు ఇక్కడ పనిచేసిన వాళ్ళు 4 ఉన్నారు, బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూగా. రాజన్న కానీ, పల్లపు రవణ కానీ, డిప్యూటీ మేయర్ అందరు ఇక్కడ పెద్దన్న ఏమనుకోవద్దన్న ఇట్లా అంటుందని చెప్పేసి మళ్ళీ వెంకటేష్ గౌడ్ అన్న నాతో పాటు 5 బ్యాక్ టు బ్యాక్. అంటే మళ్ళీ శివాజీ అన్న, సారీ మర్చిపోయినా అన్న, ఏమనుకోవద్దు. కలిసి మంచి అందరం కలిసి పని చేసినాము. నెక్స్ట్ ఇంకొకటి నేను చెప్పాలని, కార్పొరేటర్ అందరికి కానీ, నేను కౌన్సిల్ మీటింగ్లో, అంటే ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్ అన్నప్పుడు డిబేట్ జరుగుతూనే మనం పని చేయగలుగుతాము, ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం అన్న. అట్లా నేను చేయలేదు కానీ అందరికీ చేసిన అర్థం చేస్తే నన్ను క్షమించండి, సారీ. కౌన్సిల్ మీటింగ్ అన్నప్పుడు కంపల్సరీ జరుగుతాయి. రాజకీయం ఉన్నప్పుడు వ్యతిరేకించుకుంటేనే మనం ముందుకు వెళ్తాం. అంటే మీరు మమ్మల్ని గుర్తించడం జరుగుతుందన్న. ఇంకోటి ఇక్కడ నేను 2014 వార్డు మెంబర్ అయినా, దానికి ముందు మన అన్న కుతాడి సీన్ అన్న యాబ్రాలో ఉన్నా. నేను నా పెళ్లి కొత్తగా అయింది. అప్పుడే మమ్మల్ని బాలాజీ తీసుకొచ్చిన వార్డు మెంబర్ చేయడం జరిగింది. రాజకీయంలో నాకు కొంచెం అంటే ముందు చూపించి నువ్వు రాజకీయాల్లో ఉండాలమ్మా ముఖేష్ అని చెప్పి నన్ను కూడా తీసుకోవడం జరిగింది. అన్నకు నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఈ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర దాకా పోవాలా. నెక్స్ట్ ఇలాగే నేను ముందు ఇంకా రాజకీయాలు ఎదగాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ రావాలి, మీరు కూడా మంచిగా గెలవాలి, పబ్లిక్ వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశాలు థ్యాంక్ యూ. మేయర్ గారికి, మరి అదేవిధంగా కార్పొరేటర్లకి, నా తోటి కోఆప్షన్ నంబర్లకి, మరి స్టాఫ్ అందరికీ నా నమస్కారాలు. మరి
నేను ఈ ఊరు వచ్చి 35 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఏమీ లేకుండా ఇక్కడ, కానీ నాకు ఏమీ తెలియదు రాజకీయం అనేది. కానీ నరసింహారావు నన్ను రాజకీయంలోకి తీసుకురావడం జరిగింది. అక్కడొక ఇల్లు ఉన్నప్పుడు, అమ్మ మీరు రాజకీయంగా వస్తేనే ఏదైనా కరెంటో ఇల్లు అదో రాగలుగుతుంది అనేసి వచ్చి, పటేలమ్మ మీరు ఖచ్చితంగా ఇక్కడ జెండా ఎగిరేసుకోవాలి అని మీ కాలనీకి ఒక గుర్తింపు వస్తుంది, అట్లయితేనే మీకు ఏమన్నా చేయగలుగుతామని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో నరసింహారావు ఉన్నప్పుడు నన్ను వార్డు నంబర్గా కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత శంకర్ గౌడ్ గారు రావడం జరిగింది. మరి చిన్నగా డాక్రా సంఘాల నుంచి నేను లీడర్షిప్ అవ్వడం జరిగింది. అసలు లీడర్ అనేది నేను డాక్రా నుంచి, ఆ తర్వాత వార్డు నంబర్ అయ్యాను. కానీ ఈరోజు ఇంత పెద్ద గ్రామం అయిందంటే నా కళ్ళ ముందట చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంత జవహర్ నగర్ ఇంత పెద్దగా అవుతుందని కూడా ఎవరు ఊహించుకోలేదు. ఆ తర్వాత మన రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారు తమ్ముడు రావడం జరిగింది. ప్రజారాజ్యంలో పనిచేయడం జరిగింది. తను చేసినప్పుడు అప్పుడే చిన్నోడే కదా నాకంటే, ఆ రోజుల్లోనే మేము సంఘాలలో ఎవరైనా డబ్బులు కింద కట్టకపోతే కూడా తమ్ముడు అని వెళ్ళేదాన్ని నేను. తమ్ముడు వీళ్ళు డబ్బులు కట్టేది, కొంచెం నువ్వు పిలిస్తే వాళ్ళు ఏమన్నా భయానికి కడతారో ఏమో అని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లోనే ఆ తమ్ముడు సహకారం తీసుకోవడం జరిగింది నేను ఆ రోజు. అప్పటికి ఇప్పటికీ కూడా ఏదన్నా చిన్న విషయం, ఏదన్నా పబ్లిక్ విషయం, నా సొంత విషయం అంటే నాకు ఏమీ లేదు. నా ప్రజలే నా సొంత విషయం. సంఘాల వాళ్ళు 12,000 మందికి టచ్లో ఉంటాను నేను. 12,000 మందితోటి నేను ఈ రోజుల్లో, ఆ రోజు 10 గ్రూపులు ఉంటే ఈరోజు 150 సంఘాలకి శోభారెడ్డి అంటే ఒక గుర్తింపు వచ్చింది. ఇలా ఒక కోఆప్షన్ నంబర్గా నీ గుర్తింపు కాదు. ఈరోజు కోఆప్షన్ నంబర్గా రావడం అని అంటే మల్లారెడ్డి సార్ నాకు టికెట్ ఇస్తా అనేసి లాస్ట్ టైంకి కూడా, సరే అందరం మన కుటుంబం అయింది, లాస్ట్ టైంలో కూడా మళ్ళీ 11వ వార్డుని క్యాన్సిల్ చేసి నాకు ఇస్తా అని కూడా అనడం జరిగింది. అంటే కూడా వద్దు సార్, లాస్ట్ టైంలో వాళ్ళు అన్నీ ఇచ్చేసుకున్నాక ఇక నేను వెయ్యను అని చెప్పాను. చెప్పిన తర్వాత మహేందర్ రెడ్డి నన్ను తమ్ముడిని పంపించడం జరిగింది. పంపించిన తర్వాత నీకు ఆప్షన్ నంబర్ ఇస్తాను అక్క, నీకు నువ్వు పెద్దదాని, ఊరికే పెద్దదానివి, నీకు ఆప్షన్ నంబర్ ఇస్తాను, నువ్వు నన్ను క్షమించాలి అని అడిగాడు. తను పెద్ద మనిషి కాబట్టి, తను ఒక అన్న, ఈరోజు నాకు ఒక అక్క అని పిలిస్తే చాలా గర్వంగా ఉంది. ఈరోజు మల్లారెడ్డి గారు అసలు ఎంత అభివృద్ధికి తీసుకొచ్చిందంటే, ఏ గల్లీకి వెళ్ళి అంటే మొత్తం ఫిలప్ చేయలేదు, కానీ ఆ రోజు చూసిన దానికి ఈ రోజు చూసిన దానికి నిజంగా ఈరోజు తన దేవుడనే నేను నమ్ముకుంటున్నాను. కానీ ఈరోజు ఇంత కౌన్సిల్ మీటింగ్లో ఇంత మనం 28 మంది కార్పొరేటర్లు, 5 కోఆప్షన్ నంబర్లు కలిసిగా ఒక కుటుంబంగా, సరే చిన్న మాట్లాడుకుంటాం, అది సాధ్యమే, అది మన ఇంట్లోనే నలుగురం ఒకలాగుండం, కానీ అనుకున్నా చేసినా మళ్ళీ ఐక్యతగా ఉండడం జరిగిందంటే అది చాలా సంతోషంగా ఉంది. నేను ఎందుకంటే మామూలుగా గుడిచెలప్పటి నుంచి చూసుకుంటూ వచ్చిన, ఆ రోజుకి ఈరోజు చూస్తే నాకైతే చాలా గర్వంగా ఉంది. కానీ నిన్నటికి నిన్న, మొన్నటికి మొన్న తమ్ముడు నాకు ఒకటి చిన్న సాయం, అక్క నీకు చేయలేనా, గా సాయం చేయలేనా నీకు, కమిషనర్ గారికి, మన తోటి సభ్యులకు, కార్పొరేటర్లకు, మీడియా మిత్రులకు, కోఆప్షన్లకు, మరి మున్సిపల్ సిబ్బందికి, వీళ్ళందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. అందరికీ బాగుంది, ఎందుకంటే గుడ్లకి వెళ్ళి బ్రెడ్ పడతలేగా నీళ్ళు పడుతుంది, నీళ్ళు పడుతుంది, అంత బాధగా ఉండొచ్చు. ఈ పదవి ఉంటేనే మనం పని చేస్తాం కాదు, పదవి లేకుండా పనులు చేయొచ్చు, బాధపడద్దు ఎవరైనా. దయచేసి సంతోషంగా ఉండండి. మళ్ళీ టైం ఉంటే మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తాము. అయితే దయచేసి మధ్యలో రావద్దు. కాబట్టి నాకైతే బాధ లేదు, ఎందుకంటే దమ్ముంటే ధైర్యం ఉంటే ఏమైనా గెలుస్తాం వస్తాం చూస్తాం, అంతేగాని బాధపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అందరూ దిగిపోతున్నాం అన్న బాధ ఉంది, కానీ కౌన్సిలర్ మాత్రం ఒక్కటి కోరుతున్నా, జవహర్ నగర్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. కనీసము ఇంతమంది వస్తున్నాం పోతున్నాం, మేము కూడా 5 ఏళ్ళ నుండి ఏం చేయలేకపోయినాం. మరి మీకు ఏమైనా అవకాశం ఉంటే
సికింద్రాబాద్ స్టేషన్లో పార్కింగ్ బండికి కట్టిస్తారు ఆ టైప్ ఇస్తారు ట్యాక్సులు. మరి దాని ఏమైనా ఆలోచన ఉంటే ట్యాక్సుల వల్ల పేరు రావాలి, కొంచెం జనాలు ఇబ్బంది పడుతుంది. ఈ పదవులు ఉండని లేకపోతే మాకేం బాగాలేదు కానీ కాకపోతే ప్రజలకు మేలు జరిగేటట్టు మీ సహకారం అదొకటి ఉంటే బాగుంటుందని మా ఉద్దేశము. మరి దానికి కేజీఓ అయితే ఎట్లుంటుంది కనీసము జవహర్ నగర్కు ఫస్ట్ నుంచి కూడా మేము ఏం చెప్పినామంటే సీనన్న కూడా తెలుసు. మేము జవహర్ నగర్ అంటే ఇక సీనన్న ఒక గుండెకాయ, ఆయన గుండెకాయలో జవహర్ నగర్ ఆయన గుండెలే ఉంది. ఎందుకంటే అన్ని ఆయనే అతడు ఇంకో లేరుగా ఏం చేయాలి. కాబట్టి సీనన్న కూడా ఏం చెప్తున్నంటే ట్యాక్స్ల విషయంలో జర నువ్వు ఇప్పుడు మళ్ళీ అవకాశం ఉన్నదంటే పోయినావు కాబట్టి నేను కూడా వచ్చినా కాబట్టి జర ఒత్తిడి తెచ్చి ట్యాక్స్లలో పేరు వచ్చేటట్టు దయచేసి పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. మరి ఏమవుతుందంటే ఎవరికైనా పోతున్నా మీరు ట్యాక్స్ ఇస్తున్నారు, బిల్ కలెక్టర్లు వస్తున్నారు, ట్యాక్స్ ఇస్తున్నారు, అక్కడికి వస్తున్నారు, బిల్లు కొడుతున్నారు, ఇద్దరు పుట్టిన కరెంట్ పేరని వస్తుంది కానీ ఇలా పేరు వస్తలేదు. దయచేసి కమిషనర్ గారిని నా యొక్క శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నా. ఈ ట్యాక్సుల వల్ల పేర్లు వచ్చేటట్టు ఇంకొకటి గ్రామకంఠం ఉండగానేమో ఇన్వాయిస్ ఇస్తారు. ఏది గ్రామ పంచాయతీ ఒక మున్సిపల్ అయినా ఇన్వాయిస్ వస్తలేదంటే గ్రామ పంచాయతీ పెద్దలు అనుకుందామా మున్సిపల్ పెద్దలు అనుకుందామా అది గమనించండి. ఆ ఇన్వాయిస్ వస్తలేదు. ఆ ఇన్వాయిస్ మీద మీరు ఏం ప్లాన్ చేస్తారో ఇన్వాయిస్లు రావాలి, ట్యాక్సుల వల్ల పేరు రావాలి. కాకపోతే ఈ పదవి ఉన్నా లేకున్నా మేము అన్నిటికీ రమ్మన్నానికి రానికి సిద్ధంగా ఉన్నాం. మీకు అయ్యేది ఉంటే కలెక్టర్ దగ్గరికి పోదామంటే అన్నాడు. ఆ మేయర్ డిప్యూటీ మేయర్ అందరు ఉన్నారు కదా, మర్చిపోయినా మరి మేయర్కు డిప్యూటీ మేయర్కు నమస్కారం చెప్పలేరు. అయితే సారు మేము కోరేది ఏం అడుగుతలేము, పదవి ఉన్నా లేకపోయినా నేను గతంలో 2007లో వార్డు మెంబర్ ఉన్నా, ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడిగా ఒక 20 ఏళ్ళు చేసిన, రాజకీయం అనేది కొంచెం నాకు కూడా ఇంత అవగాహన అనుభవం ఉంది. నేను మీ స్టాఫ్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టాలి ఎప్పుడు చెప్తున్నాను, ఇష్టపడి వాళ్ళకి ఫోన్ చేశాను, వెళ్ళమని కూడా అడగండి. మేము కోరేది ఒక్కటే కమిషనర్ గారిని ట్యాక్స్ల విషయం మాత్రం లేకపోతే జనాలల్లో మేమే వార్డుకు పెట్టి ట్యాక్సులు కట్టొద్దని ఆపుతా చెప్తున్నాయి. ఇప్పుడు నేను చెప్తున్నాను ప్రతి ఏరియాకు అవసరమైతే మీరు ఏమనుకుంటారు కానీ ఆటో పెట్టాలని చెప్తాను. నాకు ఆటో ఉందిగా ఓ మైక్ పెట్టి ఆటో పెట్టాలని చెప్తా, ట్యాక్సులు కట్టొద్దని. దాన్ని మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకొని మీరు ఏం చెప్తారో చేయండి. దయచేసి ఇక ట్యాక్సులు కట్ట పెట్టండి. నా తోటి కార్పొరేటర్లకు కోఆప్షన్లకు నేను ఏమైనా ఇబ్బంది పెడితే నా అంతరాత్మక అయితే ఎవరికి ఇబ్బంది పెట్టలే నేను, నన్ను వాళ్ళు పెట్టిరవచ్చు కానీ నేను వాళ్ళని పెట్టలేదు. కాబట్టి వాళ్ళు అంతరాత్మక వెళ్తారు, వాళ్ళు ఇబ్బంది పెట్టింది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కోఆప్షన్ అని మేయర్ గారికి, మేయర్ సీఎంఆర్ గారికి, కార్పొరేటర్లకు, కోఆప్షన్ సభ్యులకు, స్టాఫ్కు, కమిషన్ సార్కు అందరికీ నమస్కారం. మేము ఏమంటే తెలంగాణ గురించి రాజశేఖర కూడా తిరిగాము. సపరేట్ తెలంగాణ కోసానికి ఆ అన్నతో రాజకీయం నేర్చుకోవడం జరిగింది. కనుక ఈ పదవి రావడానికి కూడా ఆయనే సపోర్ట్ మాకు, ఆయనే మా గురువు. ఇప్పుడు కాదు ఎవరు చనిపోయేంత వరకు కూడా టీఆర్ఎస్ పార్టీనే ఉంటా, ఒక పార్టీ మారా. గత 2 సంవత్సరాలు మంచిగానే ఉన్నాము. మధ్య వ్యాధి వచ్చింది, క్యాన్సర్ అని, మోత్ క్యాన్సర్ వచ్చింది కాబట్టి మాట రావకపోవడం జరిగింది. 2 సంవత్సరాలు బెడ్ మీద ఉన్న కార్పొరేటర్లు కొంత సహాయం చేస్తారు. మున్సిపాలిటీ నుంచి నాకు 22 లక్షలు ఆఫీస్ ఖర్చు వచ్చింది. ఏదో ప్యాక్ అమ్ముకొని దాన్ని బాగు చేస్తున్నా. ఈ రోజు వరకు ఈ నిమిషంలో నాకు క్యాన్సర్ అనే మహమ్మారి లేదు. అయితే 2 రోజుల కింద ఆసుపత్రికి చెకింగ్ చేయించుకున్న భారీ మొత్తం. ఒకసారి మిషన్లో పోతే 35,000 ఖర్చు వస్తుంది. నెలకు ఒకసారి 4,000 టాబ్లెట్స్ ఖర్చు వస్తుంది. 3 నెలలకు ఒకసారి ఆసుపత్రికి పోవాలి.
ఎందుకు చెప్తుందంటే ఎప్పుడు సమయం మాకు ఇవ్వలేదు. మేము ఛాయ్ బిస్కెట్లం కాబట్టి మా కోఆప్షన్గా వాళ్ళకి ఎవరికి సమయం ఇవ్వలేదు. కానీ ఒకటి అందరికీ కమిషన్ సార్ వాళ్ళకు మేయర్ డిప్యూటీ మేయర్కు నేను నమస్కారం చేసి చెప్పి అంటే నా సొంత డబ్బులతో వ్యాన్ గురించాము అంబులెన్స్ కనుక దండం పెడతారు. దాని మీద మా బొమ్మ వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏమన్నా సాధన మళ్ళీ మ్యారేజ్ చేయనాలు పోయి తెలంగాణ పౌరులంటే ఒకసారి ఒక చిన్న పని చేయండి సార్, భూమి వేయండి సార్ అంటే అన్నారు. ఇక అప్పటి నుంచి రాజకుమార్ ఎంబడి పడ్డారు. అయినా రాత్రి అంకితం బాబాయ్ అన్నారు. రాత్రి అమ్మి బొమ్మ తీస్తే మరి కేసీ అయితే నాకేమో శాత కాదు, నడవడానికి శాత కాదు. నేను కలిసి అన్నం తినక 2.5 సంవత్సరాలు అవుతుంది. నేను అంబయ్య గత రాత్రితో ఈరోజు బతుకుతున్నాను. కనుక పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ చూసానంటే శాత కాదు అని ఆయన తిట్టుడు 2 సార్లు. బాబాయ్ నేను బొమ్మ తీద్దాం వద్దయ్యాన్ని దండం పెడతా, అయ్యాన్ని దండం పెడతా వద్దు అయినా దండం పెడతా అయినా కోట్ల చుట్టూ తిరిగే తమ్ము నాకు లేదని చెప్పి ఒప్పుకోయింది. ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి ప్లీజ్